నమస్తే, వెల్కమ్ టు ZB9 న్యూస్. పెద్దపల్లి జిల్లా మంతన్ నియోజకవర్గ పార్లమెంట్ ఇన్ఛార్జ్ టీపీసీసీ కార్యదర్శి కసుబా శ్రీనివాసరావు కమాన్పూర్ మండల కాంగ్రెస్ సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ పెద్దపల్లి నియోజకవర్గం పార్లమెంట్ ఇన్ఛార్జి శ్రీధర్ బాబు నాయకత్వంలో రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యంగా పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గాన్ని కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో గెలుచుకోబోతుందని తెలిపారు. కానుకగా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడానికి గౌరవ శ్రీధర్ బాబు గారి నాయకత్వాన్ని బలపరుస్తూ వారి నాయకత్వంలో ఈ ప్రాంతానికి సంబంధించిన ఎంపీ గారిని అత్యధిక మెజార్టీతోటి గెలిపించుకోబోతున్నాం. అదేవిధంగా పెద్దలు టీపీసీసీ అబ్జర్వర్ గారు వారు ఇక్కడ తగు సూచనలు సలహాలు ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. నమస్కారం. కమాన్పూర్ మండలంలో నమస్కారం. కమాన్పూర్ మండల శాఖ మంత్రి నియోజకవర్గానికి కోఆర్డినేటర్గా నియమితుడైనాను. లాస్ట్ టైము 2-3 పర్యాయాలు కాన్స్టిట్యున్సీలో వివిధ మండలాలు తిరగడం జరిగింది. అయితే పార్టీ యొక్క ప్రచార సరళి ఇక్కడ స్థానిక నాయకత్వం చేస్తున్నటువంటి ప్రచార కార్యక్రమాన్ని పర్యవేక్షించడానికి పిసిసి నియమించినటువంటి అనేక బృందాలు మాకు కొందరు గుప్తంగా సర్వే చేస్తూ ఉంటారు. మా ఆధీనంలో ఉన్నటువంటి వాళ్ళు మేము కూడా ఇన్ఫర్మేషన్ లేకుండానే వస్తుంటాం అన్ని చోట్లకు. అదేవిధంగా ఈరోజు వీరికి రావడానికి 1 గంట 2 గంటల ముందు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఇక్కడ మండల శాఖ అధ్యక్షులు రాజు గారు మరియు ఈ గ్రామ శాఖ అధ్యక్షులు, అధికార ప్రతినిధులు, మా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి అన్ని శ్రేణుల నాయకులకు నేను నమస్కారం తెలియజేస్తూ, ముఖ్యంగా మీడియా మిత్రులకు అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ ఏ విధంగానైతే 6 గ్యారంటీలు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రవేశపెట్టిందో అదేవిధంగా మన ప్రముఖ నాయకులు గుద్దిళ్ళ శ్రీధర్ బాబు గారి యొక్క నేతృత్వంలో ఏర్పడినటువంటి మేనిఫెస్టో కమిటీ పార్లమెంటు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి గ్యారంటీలను ఇవ్వడం జరిగింది. దేశవ్యాప్తంగా 5 గ్యారంటీలను, అదేవిధంగా మన రాష్ట్రానికి సంబంధించినటువంటి దాంట్లో కూడా ఒక 60-70 హామీలను ప్రత్యేకంగా తెలంగాణ కోసం మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది. ఇది ప్రధానంగా మన ఐటీ మరియు పరిశ్రమల శాఖ మార్చులు గుద్దిళ్ళ శ్రీధర్ బాబు గారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని వారి ఏఐసిసి కార్యదర్శి కావడం వల్ల వారికి ఏఐసిసిలో ఉన్నటువంటి అనుబంధంతో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రోద్బలంతో వీరు ప్రత్యేకంగా కాంగ్రెస్ మేనిఫెస్టోలో అనేక అంశాలని మన ప్రాంతానికి కావాల్సినటువంటి అంశాన్ని పొందుపరచడం జరిగింది. దాంట్లో భాగంగా పెద్దపల్లి